కుంజనపల్లి గ్రామస్తులకు ఈ యొక్క సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మనకందరికీ శుభములు తెలియజేస్తున్నాము. మేము మధ్య పాడుకుంటూ వచ్చినాము. శాంతి సంతోషము పాప క్షమాపణ సదా యేసులో దొరుకును. మానవుని జీవితంలో మానవునికి ఆస్తుంది, అంతస్తులున్నాయి, కార్లున్నాయి, ఇంకా చూస్తే బ్యాంక్ బ్యాలెన్స్ నుండి దేవుడు అన్ని ఇచ్చాడు, అన్ని తీసుకున్నారు. దేవుడి కృపను బట్టి చాలా సంతోషం. అన్నీ ఉన్నాయి, కానీ మానవుడి జీవితంలో మానవునికి శాంతి లేదండి. శాంతి లేదు. శాంతి ఎక్కడి నుండి వస్తుంది? సమాధానం ఎక్కడి నుండి వస్తుంది అంటే, ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో అలాంటి వారి జీవితంలో ఈ లోకంలో శాంతి అనగా సమాధానము, నెమ్మది కలిగి ఉంటారు. ఆ నెమ్మదిని ఇవ్వటానికి ప్రభు యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితము ఆయన భూలోకంలోనికి పరిశుద్ధ మానవుడిగా జన్మించారు. ఆ ప్రభు అంటున్నారు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. అంటే లోకం కూడా శాంతి ఇచ్చేదిగా ఉంటుంది. ఏం మనశ్శాంతి బాగోలేదురా, సినిమాకి వెళ్దాం పదా, లేకపోతే మనసు బాగోలేదు, మత్తు పానీయం తీసుకుంటారు. అయితే ఆ సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా అశాంతిగా ఉంటారు. ఈ శాంతి, నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుంది? మానవుడి కంటే పాప క్షమాపణ ద్వారా. పాప క్షమాపణ ఎట్లా దొరుకుతుంది? పాపం తీసివేయబడాలి, పాపం క్షమించబడాలి అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుని యొద్ద నుండే వస్తుంది. ఆ పరిశుద్ధ దేవుడే ప్రభు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వాసం ఇస్తే యేసు ప్రభు వారు కాల్చిన కల్వరిశిలువ రక్తము ద్వారా మన ప్రతి పాపములకు ప్రాయశ్చిత్తము, పరిహారం జరుగుతుంది. అప్పుడు శాంతి, సంతోషము, సమాధానం పొందుకుంటావు. ఈ లోకాన్ని విడిస్తే నిత్య జీవంలో యుగాయుగాలు మా పరలోక రాజ్యం, మోక్ష రాజ్యంలో ఉంటావు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభునందు విశ్వాసం ఇస్తే నరక శిక్ష నుండి తప్పించబడతాము, అగ్నిగుండం నుండి తప్పించబడతాము, పాతాళం నుండి విడిపించబడతాము. యుగాయుగాలు ఆ పరలోక రాజ్యములో, ఆ నిత్య జీవంలో శాంతి సంతోషంతో యేసుక్రీస్తు ప్రభుతో ఉంటావు యుగాయుగాలు. అటు ధన్యత కావాలంటే నేనే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ వారు గొప్ప రక్షణ, ఆత్మీయ వేలు పొందుతారు, పాప క్షమాపణ పొందుతారు, నరక శిక్ష నుండి తప్పించబడతారు, ఆ నిత్య శాంతిలో సంతోషిస్తారు, ప్రవేశిస్తారు. మీరు ఇంకా ఎక్కువ తెలుసుకున్న కోరిన ఎడల మన గ్రామంలోనే కుంచనపల్లి గ్రామంలో అన్నపూర్ణ అపార్ట్మెంట్ వెనక ఏలీం ప్రార్థన మందిరం ఉంటుంది. అక్కడ దేవుని సేవకులు కుటుంబంలో ఉంటున్నారు. రండి, దేవుని సందికి రండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ఆశీర్వదిస్తాడు. మేము ఈ స్థలాన్ని విడిచి ముందుకు వెళ్ళక మునుపు మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ప్రాంతంలో చెప్పబడిన సువార్తను మీరు పలుకులకు తీసుకురండి. ఈ ప్రాంత ప్రజలందరికీ రక్షణ దయచేయండి. ఈ ప్రాంతంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయండి. ఈ ప్రాంతం నుంచి అనేకులను ఏడుగునకు నడిపించని ముందుకెళ్తుంటున్న మీ సన్ని తోడుగా ఉంచి మరి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి.